నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నాకు యేసు ప్రభు రాత్రి కల్లోకి వచ్చిండు. కల్లోకి వచ్చి హిందువులకు పరమ పూజుడైన శివకుమార స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయమని చెప్పిండు. అయ్యో ఏంటక్క, దేవుడు కల్లోకి వచ్చి ఇలాంటి విషయాలు కూడా చెప్తాడంట. చెప్పిండట. దీనికి సంబంధించి ఆయన కూల్చేసిండట. ఏం రాబాయ్, ఎందుకు కూల్చినావు? ఉద్దేశపూర్వకంగా నీకు బుద్ధుందా అంటే, మా యేసు ప్రభు నా కల్లోకి వచ్చి చెప్పిండు, నేను అందుకే చేసిన అని పోలీసుల ముందు చెప్తాడట. వీళ్ళని ఏమనాలో మీరు చెప్పుండ్రి. పిచ్చోళ్ళకే పిచ్చోళ్ళ, మత పిచ్చిగాళ్ళు అందామా. మరి సంఘటన ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? కర్ణాటకలో హిందువులకు పూజనీయుడైన శివకుమార స్వామి విగ్రహాన్ని ఒక క్రైస్తవుడు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశాడు. ఈ సంఘటన జరిగి 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల్లో ఈ సంఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది. అయితే ఆ విధ్వంసానికి పాల్పడిన క్రైస్తవ వ్యక్తిని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఆ విగ్రహం ధ్వంసం చేయాలని తనకు యేసుక్రీస్తు కలలో కనిపించి చెప్పాడని నిందితుడు పోలీసులకు చెప్పడం విశేషం. వరేవా, ఏమ్రా ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన అంటే, ఎస్ కావాలనే ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేసిన. ఎందుకు చేసినావు అంటే, యేసుక్రీస్తు కలలోకి వచ్చి ధ్వంసం చేయమని చెప్పిండట. శివకుమార స్వామీజీపై కర్ణాటక ప్రజలకు ఆరాధ్య భావం ఎక్కువ. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని వీరభద్రనగర్ బస్టాండ్ వద్ద ఆయన విగ్రహం ఉంది. జయ కర్ణాటక జనపర వేదిక అనే సంస్థ సభ్యులు 5 ఏళ్ల క్రితం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నవంబర్ 30 అర్ధరాత్రి దాటాక 1:30 సమయంలో శ్రీకృష్ణ అనే వ్యక్తి ఆ విగ్రహాన్ని పదునైన వస్తువుతో ధ్వంసం చేశాడు. సదరు శ్రీకృష్ణ అనే హిందూ పేరు కలిగిన క్రైస్తవుడు ఫుడ్ డెలివరీ వర్కర్గా పనిచేస్తున్నాడు. అది పైన పటారం, లోన లొటారం, అంతా హిందువుల పేర్లు. అండ్ ఇక్కడ షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన సర్టిఫికెట్లు. కానీ వీళ్ళు పొద్దున్న లేస్తే చేసేది ఏంటంటే, హల్లెలూయా, ఆ దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఆ దేవుడు కూల్చమంటే కూల్చాడు, ఆ దేవుడు నూనె రాసుకుంటే రోగాలు తగ్గిపోతాయని చెప్తా ఉంటారు. ఆ వ్యక్తి రాత్రి శివకుమార స్వామి విగ్రహాన్ని పాడు చేశాక పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం విగ్రహాన్ని గమనించిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గిరినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. త్వరగా సంబంధిత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. ఆ వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు ఈ ఘటనలో ప్రధాన నిందితుడు శ్రీకృష్ణను అలియాస్ క్రైస్తవ భక్తుడిని అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో శ్రీకృష్ణ అసాధారణమైన విషయాలు చెప్పుకొచ్చాడు. యేసుక్రీస్తు తనకు కలలో కనిపించాడని, తనతో శివకుమార స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయించాడని చెప్పాడు. శ్రీకృష్ణకు పెళ్లి కాలేదు. అతను గత 3 ఏళ్లుగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నాడు. హిందూ మత విశ్వాసాలపై దాడులకు సంబంధించిన అన్ని కేసుల్లాగా ఈ కేసులో కూడా నిందితుడు మెంటల్ డిప్రెషన్ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నానని పోలీసులు చెప్పారు. అతనికి వైద్య పరీక్షలు చేయించిండ్రు. నాకు తెలియక అడుగుతా, ఈ మెంటల్ గాళ్ళంతా హిందువుల ఆరాధ్య దైవాలను లేదా స్వామీజీల విగ్రహాలు ఎందుకు గులుస్తున్నారు? ఒక ప్రదేశంలో పందులను ఎందుకు వదలట్లేదు? ఇంకో ప్రదేశంలోకి వెళ్ళి ఇంకోటి ఎందుకు చేయట్లేదు? అంటే ఈ మెంటల్ గాళ్ళంతా కూడా మానసిక సమస్యతో బాధపడుతున్నారా, మతోన్మాద సమస్యతో బాధపడుతున్నారా? అలాంటి పరీక్షలు చేయించాలి. అతని ప్రవర్తనను పరిశీలించిన వైద్యులు అతని ఉద్దేశాల గురించి, అతని మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. మత చిహ్నాలు, విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసే వారిపై చర్యలు తీసుకునే పద్ధతిలో పోలీసు నిందితుడిపై కేసు రిజిస్టర్ చేశారు. అయితే శ్రీకృష్ణ వెల్లడించిన ప్రకటన కొత్త ఉద్రిక్తతకు దారితీసింది. బెంగళూరు ఆర్బీ బిషప్ కేథలిక్ సమాజం అతని చర్యలను తీవ్రంగా ఖండించారు. యేసు ఎవరి కలలోనైనా వచ్చి హిందూ విగ్రహాలను పడగొట్టమని చెప్పడని వారన్నారు. ఆ చర్య ద్వారా ఇరుమతాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కలిగించడానికి, మతపరమైన శత్రుత్వాన్ని రెచ్చగొట్టడానికి నిందితుడు ప్రయత్నించి ఉంటాడని వారు చెప్పారు. ఈ సంఘటనపై నిష్పక్షపాతమైన దర్యాప్తు జరిపించాలని ఆర్బీ బిషప్ చర్చ్ డిమాండ్ చేశారు. మత సామరస్యానికి ఆటపట్టు అయిన బెంగళూరులో దాన్ని అడ్డుకునే ఎటువంటి చర్యనైనా దెబ్బతీయకూడదని ఆయన సూచించారు. మరోవైపు వీరశైవ మహాసభ సభ్యులు కూడా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్వామి విగ్రహం ఆ ప్రాంతపు సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని నిదర్శనమని గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతామని గిరినగర్ పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. చూడాలి మరి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి విషయంలో, ముఖ్యంగా సనాతన ధర్మం విషయంలో పోరాటంలో వాడు పిచ్చోడు కాదు, వాడు చేసింది తప్పే అని శిక్షించే విధంగా అడుగులు వేస్తుందా అంటే కొంచెం ఇందులో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవునంటారా కాదంటారా? అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఏ దేవుడైనా కల్లోకి వచ్చి ఇంకో దేవీ దేవతల విగ్రహాలు కూల్చమన్నా, ఇంకో మతాన్ని ధ్వంసం చేయమని చెప్పినా అది మూర్ఖత్వం. ఆయన అసలు దేవుడే కాదు, అలా చెప్పరు. అలా చెప్తున్నారు అంటే వాళ్ళు మతోన్మాదులు, వాళ్ళని ఎవరో బ్రెయిన్ వాష్ చేశారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళను అస్సలు క్షమించకూడదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఛానల్లో కొంచెం వీడియోస్ ఆలస్యం అవడం, పడకుండా జరుగుతోంది. దానికి క్షమించండి.
అవేవి లేకుండా రెగ్యులర్గా అప్డేట్స్ అందించడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని కారణాలు చెప్పుకోలేం, ఆ కారణాల వల్ల మాత్రమే వీడియోస్ వెంటనే పడట్లేదు అండ్ 1-2 డేస్ మధ్యలో మిస్ అయ్యాయి కూడా. అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేశారా లేదా అని ఛానల్ని చెక్ చేయండి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా బలాన్ని ఇస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి. ఆర్థిక చేయుత లేకుంటే మేము ఎంత అడుగులు ముందుకు వేసినా అవి వెనక్కే వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఆర్థికంగా కొంత స్థిరత్వం, ఒక ఆఫీసు, ఇంకా కొన్ని ఎంప్లాయ్ రిక్రూట్మెంట్ విషయంలో, వీటన్నిటి విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మీరు చేసే ఒక్క రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు ఉపయోగపడుతుంది. ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం 8328500576 ఈ నెంబర్కి సంప్రదించండి. వ్యాపార ప్రకటన ద్వారా కూడా ఈ ఛానల్ని ఆదుకోవడంలో అడుగు ముందుకేయండి. ఈ ఛానల్ ఏం జరిగినా సరే దేశహితాన్ని, సనాతన ధర్మాన్ని ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో అడుగులు ముందుకేసాం. ఒక అమ్మాయి కళ ఇది. మీరందరూ చేయుత అందిస్తే ఖచ్చితంగా ఏ విషయంలో కూడా వెనుకడుగు వేయకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మాత్రం ముందుంటామని మాటిస్తున్నాం. జై హింద్, జై భారత్.